ఒక హ్యూమన్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మోస్ట్లీ బయట ఏం తినకుండా అంతా హోమ్ మేడే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న తర్వాత కూడా గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. ఎప్పుడైనా ఇప్పుడు మనకి అట్లా గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ఇవన్నీ రావడానికి మన ఫుడ్ హ్యాబిట్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట జంక్ ఫుడ్ తినడం కానీ వన్ ఆఫ్ ద రీజన్. అది ఓన్లీ రీజన్ అయితే కాదు, అది వన్ ఆఫ్ ద రీజన్. అందుకే ప్రాపర్గా ఎప్పుడన్నా మీకు అట్లా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్సే అయితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమంటే అరే నేను మొన్న బయట తిన్నా ఇట్లా అయింది, ఇప్పుడు దీనికి కొంచెం కొన్ని రోజులు సింపుల్ డైట్ తింటా తగ్గిపోద్ది అంటారు. నిజానికి కూడా తగ్గుతుంది, ఎందుకంటే అవి సింపుల్ రీజన్స్ కాబట్టి తగ్గిపోతాయి. కానీ కొంతమందికి పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో మాత్రం మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళకు ఎగ్జాక్ట్లీ వై ఇట్స్ హ్యాపెనింగ్ అనేది చూడాలి ఖచ్చితంగా. అంటే ఇది జీన్స్ ప్రకారం వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? జీన్స్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ డిజీజ్లో మన హైట్ స్కిన్ కలర్ లాగా ఉంటాయి, కానీ అంత స్పెసిఫిక్గా మెన్షన్ థింగ్ అయితే ఏం కాదు ఇందులో. కాకపోతే ఇట్ మైట్ బి రిలేటెడ్. అండ్ దిస్ ఇష్యూస్ కెన్ ఇంపాక్ట్ అవర్ మూడ్స్, ఫిజికల్. డెఫినెట్లీ మనం యాంగ్షియస్గా ఉన్నప్పుడు మన యాసిడిటీ లెవెల్స్ డెఫినెట్లీ పెరుగుతాయి. మన స్లీప్ మా యాంగ్జైటీ ఉండి లేక ఇన్సామ్నియా అన్ని నిద్ర సరిగా లేకపోయినా మన యాసిడిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. రెగ్యులర్ స్లీప్ కానీ రెగ్యులర్ తిండి కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి డెఫినెట్లీ. అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ ఇష్యూస్ని అంత కన్సిడర్ చేయకపోతే సివియర్గా ఎంత దూరం అంటే ఎంత డేంజరస్ కావచ్చు ఇవి? మెయిన్గా యాసిడిటీ వల్ల డేంజర్ అంటే ఫస్ట్ థింగ్ ఏమంటే వాళ్ళకి ఇనిషియల్ డేసెస్లో అయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రాను నెగ్లెక్ట్ చేసినట్లయితే పర్టికులర్గా ఇన్ఫెక్టివ్ కాజ్ వల్ల డ్రగ్ రిలేటెడ్ యాసిడిటీ అయితే నీకు అల్సరేషన్స్ ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి అల్సర్స్ అయినప్పుడు వాళ్ళకు పెయిన్ సివియర్గా రావడము, అది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డామినెంట్గా ఎఫెక్ట్ అవుతుంది. అల్సర్స్ ఇంకా నెగ్లెక్ట్ చేసిన అట్లయితే మనకు బ్లీడింగ్ కావడం అల్సర్ నుంచి, లేదంటే ఇంటెస్టినల్ పర్ఫొరేషన్ అంటే హోల్లో పడడం కానీ ఇదన్నీ జరగవచ్చు.